ఆదికాండం 26వ అధ్యాయము 17వ వచనం, 18వ వచనం, 19వ వచనం. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. తన తండ్రి తవ్వించిన బావులు, అంటే అబ్రహాము తవ్వించిన బావులను శత్రువులైన ఫిలిష్తీయులు పూడ్చివేశారు, మన్ను పోసి పూడ్చివేశారు. ఆదికాండం 26వ అధ్యాయము 15వ వచనంలో చూస్తాం. మన్ను పోసి పూడ్చివేశారు. ఇప్పుడు శత్రువులు పూడ్చివేసిన ఆ బావులని ఇస్సాకు తిరిగి త్రవ్వాలి అని నిశ్చయించుకున్నాడు, తిరిగి త్రవ్వాలి అని నిర్ణయించుకున్నాడు. శత్రువులు పూడ్చిన బావిని ఇస్సాకు ఎందుకు తవ్వాలి, తిరిగి తవ్వాలి అని నిర్ణయించుకున్నాడు. What is the reason behind that? Why Isaac had to redig the wells of his father? Is he trying to reclaim his father's name? Is he taking his father's legacy forward? He wants to strive hard and he wanted to fight for the war or to stand in his father's promise. The Lord has stretched out his hand and he said, "For I am, as long as I live, my promise is going to be alive. And I swear on my name, I swear on my life. If I die, my promise is going to die." నా తోడు అని, నా ప్రాణం, నా జీవము తోడు అని నేను ప్రమాణం చేస్తున్నానని దేవుడు చెప్పిన ఆ వాగ్దానములు ఇస్సాకు పాలివాడు కావాలని పోరాడుతున్నాడా, లేక తన తండ్రి ఆశయాలను లేదా తన తండ్రి కలలను ముందుకు తీసుకువెళ్ళి ఆ కలలను నెరవేర్చడానికి లేదా ఆ కలలను అభివృద్ధి చేయడానికి శత్రువులు పూడ్చిన బావులను తిరిగి తవ్వాలనుకుంటున్నాడా? There are so many things we have to consider them. We have to consider, because in this chapter 26 we read that in verse 1 and verse 2 and verse 3, Isaac is living in the land of Gerar, which means a dry land. There is no smell of water, nor even the smell of water. నీటి వాసన అయినా కనపడని, నీటి వాసన కూడా దొరకని ప్రాంతము గెరారు. ఈ గెరారులో బ్రతుకుతూ ఉన్నాడు ఇస్సాకు. కరువు వచ్చింది. తన తండ్రి కాలంలో కరువు వచ్చినట్లుగా ఇస్సాకు కాలంలో కూడా కరువు వచ్చింది. ఆ కరువు రాగానే ఇస్సాకు అనుకున్నాడు, మా నాన్నలాగా నేను కూడా కరువు తీరేంత వరకు బయట సమృద్ధి కలిగిన ఐగుప్తులోనికి వెళ్ళి, ఎందుకంటే ఆదికాండము 13వ అధ్యాయంలో మనం చదువుతాం. ఆదికాండం 13వ అధ్యాయము 10వ వచనంలో లోతు ఈ ఐగుప్తు ప్రాంతాన్ని చూశాడని చదువుతాం. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చి వరకు అదంతయు మేక్ ఇట్ మార్క్. యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండేను. అప్పట్లో నైలు నది, ఇప్పటి కూడా అలాగనే ఉంటుంటుంది. అప్పట్లో నైలు నది ఇంకా అదే దిక్కు. దాట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఫర్ దేర్ లైఫ్స్. ఆ నీళ్ళే వారికి ముఖ్యాధారం. అంత పెద్ద నది. ఇట్ ఈస్ ద లాంగెస్ట్ రివర్, నైలు నది. ఆ ఐగుప్తులో ఆ నది పారుతుంది. ఆ నది నుండి వచ్చే నీళ్ల ప్రాంతాన్ని చూసి మోసపోయాడు లోతు. ఇస్సాకు కూడా అదే అనుకున్నాడు. అబ్రహాం కూడా ఒకప్పుడు అదే పని చేశాడు. కరువు తీరేంత వరకు కనానును విడిచిపెట్టి ఐగుప్తునకు వెళ్ళి కరువు తీరిన తర్వాత తిరిగి కనానుకు వచ్చాడు అని లేఖనంలో చూస్తాం. ఇప్పుడు ఇస్సాకు కూడా అలాగనే చేయాలనుకున్నప్పుడు దేవుడు వారిస్తారు, వద్దు, నో, యు మస్ట్ నాట్ గో టు ఈజిప్ట్. You have to stay here. You should not do as your father have done. మీ తండ్రి చేసినట్లుగా నువ్వు చేయకూడదు. నీ తండ్రి ఐగుప్తునకు వెళ్ళినట్లుగా నువ్వు వెళ్ళకూడదు. నువ్వు ఇక్కడే ఉండాలి. ఎక్కడ? వాగ్దాన దేశంలో. దట్ ఈజ్ పరవాసిగా. 3వ వచనం, you have to sojourn in this land. పరవాసిగా, దేశదిమ్మరిగా
నిలువ నీడ లేకుండా, నిలువ నివాసం లేకుండా పరదేశిగా నువ్వు ఇక్కడ ఉండాలి. ఇది ఎలాంటి ప్రాంతం అని అంటే నీటి వాసన కూడా దొరకని ప్రాంతం. సరే, ఇస్సాకు తన తండ్రి వారసత్వాన్ని మాత్రమే కాదు కానీ, తన తండ్రి ఆస్తిపాస్తులు మాత్రమే కాదు కానీ, తన తండ్రి తన దేవునికి ఎలా భయపడేవాడో, తన తండ్రి దేవుని మాటను ఎలా గౌరవించేవాడో, విశ్వసించేవాడో, ఆ గౌరవాలు, ఆ భయము, భక్తి, విశ్వాసాన్ని కూడా పునికి పుచ్చుకున్నాడు, నేర్చుకున్నాడు, అలవర్చుకున్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు నువ్వు బయటికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలని చెప్పినప్పుడు ఇస్సాకు మారు మాట్లాడకుండా అక్కడే ఉన్నాడు. ఎక్కడ అంటే వాగ్దాన దేశంలో, కనాన దేశంలో, ఎండిన ఎడారి ప్రాంతంలో, నీటి వాసన కూడా దొరకని ప్రాంతంలో. సరే, ఇస్సాకు జీవించాడు, కొంతకాలం ఉన్నాడు. 12వ వచనంలో చూస్తే ఆ సంవత్సరంలోనే, కరువు వచ్చిన సంవత్సరంలోనే విత్తనము వేసి 100 ఫలం పొందాడు. అప్పుడు లేఖనంలో వ్రాయబడి ఉంది, యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు మిక్కిలి గొప్పవాడాయను. ఆ మనుష్యుడు గొప్పవాడాయను. 11వ వచనం, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చిన. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు ఒక్కసారిగా ఊరిపోలేదు కానీ క్రమక్రమముగా దేవుడు అతన్ని అభివృద్ధి చేస్తూ వర్ధిల్ల చేస్తూ వచ్చాడు. నౌ ఐజాక్ ఈజ్ హ్యావింగ్ హిస్ బెస్ట్ ఆఫ్ లైఫ్. తన తండ్రి అబ్రహామే చాలా ధనవంతుడు. అబ్రహాము మృతి పొందిన తర్వాత అబ్రహాం ఆస్తిపాస్తులన్నీ ఇస్సాకు పేరటికి వచ్చేసాయి. కరువు కాలంలో ఏం లేదనుకున్న టైంలో విత్తనం వేశాడు. ఎండిపోయి బీటలు బారిన భూమిలో వేశాడు. నెరలు విడిచిన భూమిలో విత్తనం వేసి 100 ఫలం పొందాడు. లేక ఇస్సాకు పండించిన, ఇస్సాకు నాటిన పొలము పంట వరకే ఆకాశం నుండి వర్షం కురిసిందో తెలియదు, కానీ ఇస్సాకు ఆ సంవత్సరంలోనే విత్తనం వేసి 100 ఫలం పొందాడు. And that too, he was blessed and blessed and blessed. And his blessing was multiplied. ఆశీర్వాదము విస్తరించింది. మామూలుగానే, నార్మల్గానే ఇస్సాకు ధనవంతుడు, ప్లస్ తన తండ్రి ఆస్తి దొరికింది, తన తండ్రి ఆస్తి పొందుకున్నాడు, ప్లస్ ఈ వచనంలో మిక్కిలి గొప్పవాడు వరకు దేవుడు అతన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. సాధారణంగా ఒక సామాన్యమైన వ్యక్తి, సామాన్య మనిషి 4 రాళ్ళు చేతికి చిక్కగానే హీ విల్ బి సాటిస్ఫైడ్, హీ విల్ టేక్ రెస్ట్. ఒక నెల రోజులు చక్కగా కష్టపడి అండ్ హీ విల్ టేక్ రెస్ట్ ఫర్ 2 months or 3 months. ఒక రోజు పని చేసి 4 రోజులు రెస్ట్ తీసుకుంటాడు. అంటే కొంచెం, అంటే మన దృష్టి, మన కన్ను అలా చూపిస్తుంది మనకు, ఓకే యూ హ్యావ్ ఎనఫ్, నువ్వు ఇక రెస్ట్ తీసుకోవచ్చు, నీకు సరిపడుతుంది, ఇన్ని రోజులు నువ్వు కష్టపడినది అంతా సరిపోతుంది, యూ క్యాన్ టేక్ రెస్ట్. ఇస్సాకు అంత ఆశీర్వాదం పొందుకొనిన వాడు, అంత అభివృద్ధి పొందుకున్న వాడు. 14వ వచనంలో కూడా చూస్తే అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు గొప్ప సమూహము. For he had possession of flocks and possession of herds and great store of servants. Household store of servants. సమూహము 10-20 లెక్క పెట్టగలిగినంత వాళ్ళు కాదు, సమూహము, దాసుల సమూహం ఉన్నారు ఇస్సాకు చేతిలో. కలిగినందున, గొప్ప సమూహం కలిగినందున ఫిలిష్తీయులు ఇస్సాకును చూచి ఇంకెవరికైనా అసూయ పుట్టదా? మనకంటే ఇతరులు ఎవరైనా మంచి మేలు అనుభవిస్తుంటే ఆటోమేటిక్గా మనలో పైకి చెప్పలేకపోయినా అదొక విధమైన జల స్టార్ట్ అవుతుంది. అలాగనే ఇస్సాకును చూసి కూడా చాలా అసూయపడ్డారు, చాలా ద్వేషించారు ఇస్సాకుని. చుట్టుప్రక్కల ఉన్న శత్రువులు, అదే కనాను జాతుల వారు. వారిలో ఒక గుంపు ఫిలిష్తీయులు ఏం చేశారంటే, అబ్రహాము తను బ్రతికి ఉన్న కాలంలో దేవుడు చెప్పాడు కదా, నీ పాదము పెట్టిన భూమిని అంతటి నీ పేరుకి నేను రాసిచ్చేస్తాను అని. ఆ మాటను పట్టుకొని ఎన్ని వేల లక్షల కోట్ల కిలోమీటర్లు అబ్రహాము తన సంతతి వారు స్వతంత్రించుకోవడానికి ఎన్ని వేల లక్షల కిలోమీటర్లు నడిచి ప్రయాణం చేశాడు. ఎక్కడైనా అలసిపోయి ఆరోగ్యం బాగలేక ముసలివాడు, మంచి ముసలివాడు కదా, మంచి వృద్ధాప్యంలో ఉన్నాడు కదా,
ఈ ప్రాంతంలోకి ఇంక నేను వెళ్ళలేను, ఇంక ఇంతవరకు చాలు అని అనుకొని ఉంటే 430 సంవత్సరాల తరువాత అన్ని లక్షల మంది అయిన ఇశ్రాయేలీలకు భూమి పట్టేది కాదు. కాబట్టి అబ్రహాము చాలా కష్టపడాల్సి ఉంది. ఏమో ఈ ప్రాంతంలో నేను నడవకపోతే ఇది నా సంతానానికి దొరకదేమో, ఈ ప్లేస్లో నా అడుగు పెడితే ఈ ప్లేస్ నాకు దేవుడు ఇచ్చేస్తాడేమో అని చుట్టూ ఇరుప్రక్కల 4 ప్రక్కల 4 దిక్కుల ఎంత నడవగలడో అంత నడిచి సంచారము చేసి ఆ ప్రాంతాలన్నింటినీ మార్క్ చేసుకున్నాడు అబ్రహాము. ఇది దేవుడు నాకు ఇచ్చిన స్థలము. అబ్రహాముని గురించి మనం చదివినప్పుడు 12వ అధ్యాయం మొదలుకొని ఎక్కడెక్కడ ఊరు దాటిన ప్రతిసారి, క్రొత్త ప్రాంతానికి వెళ్ళిన ప్రతిసారి అబ్రహాం చేసిన పని ఏంటంటే బలిపీఠం కట్టేవాడు. బలిపీఠం కట్టి దేవునికి బలర్పించేవాడు. దేవుణ్ణి వర్షిప్ చేయడం, ఆరాధించడం అది ఒక ఎత్తు అయితే, ఈ భూమి నాది అనే ఒక మార్క్ వేసుకోవడానికి అదొక కారణం. అంత మాత్రమే కాకుండా బావులు తవ్వేవాడు అబ్రహాము. అప్పటికే చాలా మంది దాసీలు ఉన్నారు, చాలా సంపద ఉండింది కదా. అప్పుడు ప్రజెంట్ టైంలో ఉండిన సంపద, ప్రజెంట్ టైంలో ఉన్న పనివారు, పశువులు, వాళ్ళందరికీ సరిపడినన్ని నీళ్లు కావాలంటే ఎన్ని బావులు తవ్వాలో, ప్రజెంట్ టైంకి మాత్రమే కాదు, ఫ్యూచర్లో 430 సంవత్సరాల తర్వాత ఈ వాగ్దాన దేశాన్ని దేవుడు తన సంతతికి అప్పగించేటప్పుడు తన సంతతి వారు, రాబోయే తరాల వారు వారికి ఎన్ని నీళ్లు అవసరమవుతాయో అన్ని బావులు తవ్వాడు అబ్రహాము విశ్వాసంతో. అండ్ ఇట్ ఈస్ సో హార్డ్ టు అండర్స్టాండ్. మనం చేస్తాం అలాగా. After 430 years plus the journey from Egypt to Canaan, Egypt to Promised Land, it has taken 40 years. 430 years plus 40 years, 470 years. Your children are going to inherit the land after 500 years, so you have to cultivate this land. If someone says that word to us, we'll just laugh. 500 సంవత్సరాల తర్వాత నీ కుటుంబానికి నువ్వు ఏ ఆశీర్వాదం ఇస్తావో ఇప్పుడే, ఈ రోజే, ఈ సమయంలోనే ఆ ఆశీర్వాదాన్ని నువ్వు కల్టివేట్ చేయాలి అని ఎవరైనా మనకు చెప్తే నవ్వేస్తాం మనం. ఈ రోజు ఆశీర్వాదం పొందుకోవడానికి ఇంత కష్టమైపోతే 500 సంవత్సరాల తర్వాత ఆశీర్వాదమా, 430 సంవత్సరాల తర్వాత ఆశీర్వాదమా? ఎవరి కష్టం వాళ్ళే పడాలి. మనం అలానే జస్ట్ టేక్ ఇట్ ఈజీ. కానీ అబ్రహాము విశ్వాస వీరుడు. ఊరికే విశ్వాసులకు తండ్రి ఇవ్వలేదు అబ్రహాము. సరే, అబ్రహాము మార్క్ చేశాడు, బావులు తవ్వి బలిపీఠాలు కట్టి. ఆ బావులు ఎన్ని వేల బావులు తవ్వింటాడో అబ్రహాము. మరొక సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయంలో చూస్తాం, 11వ వచనం. నీవు నింపని మంచి ద్రవ్యముల చేత, 10వ వచనం కూడా, నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశములో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములు, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లు, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులు, నీవు తవ్వని బావులు. కానీ ఆ ప్రాంతం ఎలాంటిదో తెలుసా? మోషేతో దేవుడు చెప్పేంత వరకు, మోషేతో ఏం చెప్పాడు? ఆ పాలు తేనెలు ప్రవహించు దేశము అన్నాడు. మోషేతో చెప్పేంత వరకు ఆ కనాను దేశం, అదే వాగ్దాన దేశము, పాలు తేనెలు ప్రవహించు దేశం కాదండి. 8వ అధ్యాయం, ఇదే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 9వ వచనం. కరువు అనుకొనకుండా నువ్వు ఆహారం తినే దేశమే, అందులో నీకు ఏ లోపం ఉండదు. అది ఎలాంటి దేశమో? ఇనుప రాళ్ళు కలిగిన దేశం. యు జస్ట్ ఇమాజిన్ హౌ దట్ వుడ్ బి. రాళ్ళు ఇనుపవిగా ఉంటే ఎలాగుంటాయో ఆలోచించండి. ఇనుప రాళ్ళు కలిగిన దేశములు ఎన్ని బావులు తవ్వాడో అబ్రహాము. విశ్వాస వీరులైన భక్తులు పలికే మాటలు ఏంటంటే, విశ్వాసము ద్వారా ఇనుము నీళ్ళలో ఈదునట్లు చేస్తారంట భక్తులు. ఎంత విశ్వాసంతో తవ్వాడు అబ్రహాము ఆ బావులని.
నా సంతానానికి. ఇది దేవుడు నాకు ఇచ్చాడు, చెయ్యతే నా తోడని ప్రమాణం చేశాడు. నేనెందుకు స్వతంత్రించుకోకూడదు ఈ భూమిని? నాకు మాత్రం కాదు, దేవుడు చెప్పలా నీకు ఇస్తానని చెప్పలా, నీ సంతానానికి ఇస్తానని చెప్పాడు. ఆ ప్రాంతాలన్నింటిలో బావులతో బలిపీఠాలు కట్టి మార్క్ చేశాడు అబ్రహాము. ఇప్పుడు ఈ బావులను ఇస్సాకు ఆశీర్వాదం పొందుతూ 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 అభివృద్ధి పొందుతుండేసరికి శత్రువులకి కన్ను కొట్టింది. అసూయపడి, జలస్, ద్వేషించి, ఈర్ష్య పుట్టి ఆ బావులన్నింటినీ 15వ వచనం, ఆదికాండం 26వ అధ్యాయం 15వ వచనం, ఫిలిస్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఇస్ రీడింగ్ లైక్ దట్, ద ఫిలిస్టీన్ హ్యాడ్ స్టాప్డ్ దెమ్. In Telugu it is మన్ను పోసి పూడ్చివేసిరి. In Hebrew it says satam, to avoid, to stop the blessing. అంటే ఆ నీరు ఇతర తరాల వారికి, వచ్చు తరాల వారికి ఉపయోగకరంగా ఉండకుండా ఏం పెట్టి పూడ్చేశారో, మన్ను పోసి పూడ్చివేశారో, తిరిగి దానిని త్రవ్వటానికి వీలు లేకుండా, తిరిగి త్రవ్వబడకుండా, ఏమో ఎంత పగతో పూడ్చివేసి ఉంటారు. పగ ఉన్న చోట పచ్చని మొక్క మొలవాలంటే ఇట్స్ ఇంపాసిబుల్, మొలవదు. ఎంత పగతో, ఎంత ఈర్ష్యతో, ఎంత అసూయతో మన్ను పోసి ఆ బావులు పూడ్చివేశారు. రాళ్ల ప్రాంతంలో ఎంత కష్టపడి తవ్వారు అబ్రహాం దాసులు ఆ బావులు. అబ్రహాము తవ్వినప్పుడు జలలు కలిగిన ఊటలు ఇచ్చాడు దేవుడు. ఆ జలలన్నిటినీ నింపాలంటే జస్ట్ థింక్ అబౌట్ దాట్. ఆ జలలు కలిగిన ఊటలను పూడ్చివేయడానికి పాపం వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో. తవ్వడానికి కష్టపడలే కానీ పూడ్చడానికి, నాశనం చేయడానికి మాత్రం will just be in the first line without our intentions and without understanding that. We have stopped so many of God's wells within our lives. దేవుడు మన జీవితములలో తవ్విన బావులు అనేకమైన వాటిని మన అజ్ఞానంతో, మన అవిధేయతో, మన మూర్ఖత్వంతో, మన అవిధేయత, అవిశ్వాసములతో, మన గర్వము, అహంకారములతో ఎన్ని బావులను పూజ చేసుకొని ఉంటాము. పూజ చేసుకొని మనకి ఇష్టమైన బావులు తవ్వుకుంటూ ఉంటాం. ఇర్మియా గ్రంథంలో దేవుడు అదే అంటారు, నా జనులు 2 నేరాలు చేశారు. 1, జీవజలముల ఊటనైన నన్ను విసర్జించారు. 2, బద్దలై నీళ్లు నిలువని తొట్లను వాళ్ళ కొరకు తొలిపించుకున్నారు. ఏది ఆల్రెడీ అవి పగిలిపోయి ఉన్నాయి, ఆ పగిలిపోయిన తొట్లు తొలిపించుకున్నారంట, ఊటను పక్కన పడేసి. అబ్రహాము తవ్విన బావులను చాలా కష్టపడి పూజ చేశారు శత్రువులు. పూడ్చివేసిన బావులను ఇస్సాకు అలాగనే ఉంచలేదండి. దేవా నీ చిత్తం అయితే ఈ బావి తిరిగి త్రవ్వబడను గాక అని ఇస్సాకు అక్కడ ఆ బావి దగ్గర మోకరించి ప్రార్థన చేయలేదు, ఉపవాసాలు ఉండలేదు. That he has taken an initiative to re-dig the wells. Taking an initiative to re-dig the well is a fight of war, a war of faith. And it shows our greatest faith in God's promises. తిరిగి త్రవ్వాలనుకోవడం. ఇస్సాకుకి అలాంటి మనస్సు, అంతటి విశ్వాసం ఎలా కలిగింది? ఇస్సాకు తన తండ్రి పేరు నిలబెట్టడానికి ప్రయాసపడట్లేదండి. 12 వచనంలో ఎంత నూరంతలు ఫలం పొందాడు కదా. బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి ఎలాంటి ఆలోచనలు చేయట్లేదు ఇస్సాకు. ఇక నా వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవచ్చు, ఇది కరువు కాలంలో కదా, నాకేమో పంట పండింది. నార్మల్గా మనం అలానే ఆలోచిస్తాం. కానీ ఇస్సాకు బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం ఆలోచించలేదు. ఆర్ ఇంకా వేరే పంట వేసి ఇంకా దాని నుండి 100 ఫలం పొందాలని ఆలోచించలేదు. ఆశీర్వాదం పొందిన వెంటనే రైట్ ఆఫ్టర్ హీ రిసీవ్డ్ ద బ్లెస్సింగ్, హీ స్టార్టెడ్ టు రీడింగ్ ద వెల్స్. He's just not developing his family. He was not busy in developing or expanding his own family, but he decided to enlarge God's promised land.
He decided to remark the God's promised land. తన తండ్రి పొందిన వాగ్దానము మేరకు అబ్రహాము బావులు తవ్వించాడు. ఇప్పుడు శత్రువులు వాటిని పూర్తి చేశారు. దాని అర్థము అబ్రహాముకి ఈ భూమి మీద హక్కు లేదు. అబ్రహాము తర్వాత సంతానాలకి కూడా ఈ భూమి మీద హక్కు లేదు. ఎవరిని అడిగి వచ్చాడు, ఎవరికి చెప్పొచ్చాడు ఈ భూమి మీదకి, ఈ ప్లేస్లోనికి. సో అబ్రహాము పేరట ఇంకెవ్వరు రాకుండా పేరు మాసిపోనట్లు చేయాలని బావులన్నీ పూడ్చుకుంటూ పోయారు. కానీ ఇస్సాకు తన జీవితంలో చేసిన మొట్టమొదటి విశ్వాస పరీక్ష పోరాటం ఏంటంటే శత్రువు పూడ్చిన బావిని తిరిగి తవ్వటం. He decided to enlarge God's promised land. అబ్రహామేమో వాగ్దాన దేశాన్ని విస్తరింప చేయడానికి నడిచాడు. ఇస్సాకేమో వాగ్దాన దేశాన్ని శాశ్వతంగా స్వాస్థ్యంగా స్థిరముగా నిలిపి ఉంచడానికి శత్రువు పన్నాగాలన్నింటినీ తిరిగి తిప్పికొడతా ఉన్నాడు. అబ్రహాము బౌండరీస్ వేస్తూ ఉన్నాడు. ఇస్సాకు లోపల యుద్ధం ఆడుతూ ఉన్నాడు దేవుని వాగ్దానాలు నిలబెట్టడానికి. దేవుడు జస్ట్ ప్రామిస్ చేశారు అంతే, నేను ఆ దేశం మీకు ఇస్తానని. కానీ ఆ దేశము తమ తరువాత ఇప్పటికి కూడా ఆ దేశము దేవుని ఇశ్రాయేలీల స్వాస్యమే ఇప్పటికి కూడా. ఈవెన్ నౌ ఎంత పోరాడారో. దేవుడు జస్ట్ చెప్పారు ఆ దేశం మీది అన్నారు అంతే. కానీ దానికి బౌండరీస్ ఏర్పరచుకుంది, దానికి పిల్లర్స్ వేసుకుంది, దానికి మార్క్స్ వేసుకునింది, దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంది, దాన్ని ఫర్ ఎవర్గా వాళ్ళ పేరట నిలిపి ఉంచుకుంది మాత్రము అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు. God just said that this land is going to be yours and I am going to give this land as your promise. That's just a word. But they made that word as a strong pillar for them. దేవుని మాటని బలపరుచుకునే వంతు మనదే. దాన్ని ఎంత విశ్వసిస్తామో, ఎంత లోబడతామో అంత బలముగా మాట మన జీవితంలో తయారవుతుంది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అలా వాగ్దాన దేశాన్ని విస్తరింపజేశారండి. God is just behind them. నేను మీ వెనకాలే ఉంటాను. You just go on. You just go forward and do what you have to do. I'll right behind you. And he has not done anything. శత్రువులందరినీ, కనాను జాతులు వాళ్ళందరినీ అట్లా మెరుపు పుట్టించి జస్ట్ 1 సెకండ్లో మటు మాయం చేయలేదు. కానీ ఇశ్రాయేలీలు కనాను 7 జాతుల వారిలో ఒక్కొక్కరితో యుద్ధమాడి గెలిచారు. విలువ కట్టకుండా, విలువ చెల్లించకుండా పొందేది ఏది మనకు శాశ్వతం కాదు, మనకు మేలు కాదు. A best example అబ్రహాం, ఇస్సాకు, యాకోబు. 13వ అధ్యాయం ఆదికాండంలో మనం చదువుతాము. నీకు నాకు మనిద్దరి పశువుల మందలు చాలా విస్తారమై ఉన్నవి కదా, నీకు నాకు ఈ భూమి చాలదు, కాబట్టి నువ్వు ఏ దిక్కుకు వెళతావో వెళ్ళు. నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమరకి వెళ్తా, నువ్వు పడమరకి వెళ్తే నేను తూర్పుకి వెళ్తాను, నువ్వు ఇటు వెళ్తే నేను అటు, నువ్వు అటు వెళ్తే నేను ఇటు వెళ్తాను. సో చూజ్ యువర్ ల్యాండ్ అని అబ్రహాము లోతుకు జస్ట్ ఒక ఆఫర్ పెట్టినప్పుడు, లోతు 13వ అధ్యాయం 10వ he and Lot lifted up his eyes. తన కన్నులెత్తి చూడగా పచ్చగా కనపడింది, దేవుని తోటలాగా కనపడింది. దేవుని తోట కాదండి, జస్ట్ లైక్ దేవునిలాగా ఉంటారు. ఎందుకని ఆ ప్రాంతాన్ని ఏర్పరచుకున్నాడంటే మనం చూజ్ ఆప్షన్ వచ్చినప్పుడు, ఎంచుకునే సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ వచ్చినప్పుడు మంచివి చెడ్డవాడిని అన్నిటిని అట్లా విడిచిపెట్టేసి మంచి దానికోసమే మన కన్ను వెతుకుతుంది కదా, దాని తర్వాత మంచిది కనపడుతుంది. ఆదికాండం 3వ అధ్యాయంలో సేమ్ ఐస్, అవే కళ్ళు, చూడడానికి రమ్యంగా, ఆహారానికి మంచిదిగా, తెలివి జ్ఞానం ఇచ్చేవిగా కనపడి అంటే ఆ పండ్లు అలా చూడగానే. మరి చూడగానే ఆమె నాలుక
ఆ పండులోని రసమంతటిని పీల్చేసిందో ఏమో తెలియదు, కానీ చూడగానే ఆరోగ్యానికి మంచిదిగా కనపడిందంట. ఆ రంగు ఎంత మోసం చేసిందో అవని. The same happened in Lot's life too. నువ్వు ఏది ఎంచుకుంటావో ఎంచుకోనినప్పుడు ఒక ప్రక్కనే వాగ్దాన దేశం ఉంది, దాని జోలికి పోలేదు లోతు. ఎందుకంటే తన సొంత కన్నులెత్తి చూశాడు కదా, he just left that. ఇటు పక్కకి చూడగానే బాగా ఐగుప్తు దేశం లాగా కనపడిందంట. అప్పట్లో ఐగుప్తు చాలా గొప్ప దేశం కదా, ఐగుప్తు దేశం లాగా నీరు పారు దేశంగా కనపడిందనంట. వెళ్ళి వాటేసుకొని హత్తుకున్నాడు, దిస్ ల్యాండ్ ఈస్ మైన్. విడిచిపెట్టిన ప్రాంతమే వాగ్దాన దేశం. ఎంచుకొని హత్తుకున్న ప్రాంతం పచ్చగా ఉంది, కానీ కొంతకాలం తర్వాత దేవుడు అగ్ని గంధకాలు కురిపించాడు. ఇప్పటికి ఒక్క పచ్చి మొక్క కూడా కనపడదు అక్కడ. బట్ విడిచిపెట్టిన ఈ ప్రాంతాన్ని అబ్రహాము, ఇస్సాకు, యాకోబు కుమారులు, ఇశ్రాయేలీలు ఇప్పటికి కూడా అక్కడ బ్రతుకుతా ఉన్నారు. ఇప్పటికి కూడా ఆ ప్రాంతంలో తవ్వబడిన బావులు, అబ్రహాం ఎప్పుడో తవ్వబడిన బావులు ఇప్పటికి కూడా ఉన్నాయి. ఆ నీళ్ళే తాగుతున్నారు వారు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో యాకోబు బావిని గురించి చదువుతాం. ఆ బావిని ఎవరు తవ్వారు? యేసు ప్రభు వారు తాగారు ఆ బావి నీళ్లు. ఎన్ని వందల వేల సంవత్సరాలు ఉందో చూడండి మధ్య గ్యాప్. లోతు తనకి చేతనైన దాన్ని ఎంచుకున్నాడు, కనబడిన దాన్ని, తనకి ఇంపుగా కనబడిన దాన్ని. డోంట్ బి డిసీవ్డ్ బై సెలెక్టింగ్ ఫేక్ వన్స్, లివింగ్ ద రియాలిటీ బిహైండ్, ద ట్రూత్ బిహైండ్. డోంట్ బి కన్ఫ్యూజ్డ్. విడిచిపెట్టి అని విడిచిపెట్టుకున్నాడేమో లోతు. నో ఇది మంచిది కాదు అనే కదా పచ్చని దాన్ని నీళ్లు పారే దేశాన్ని ఎంచుకున్నాడు. కానీ అబ్రహాము ఆ మిగిలిపోయిన ఆ ప్రాంతాన్ని దాన్ని చూపించి దేవుడు అన్నాడు, నీవు ఉత్తరపు తట్టు 13వ అధ్యాయం 14 వచనం. లోతు అబ్రాహామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలం ఇస్తాను అని చెప్పాడు కదా అని చెప్పేసి అబ్రహాము గుడారంలో చేతులు కట్టుకొని కూర్చోలేదు. తను కష్టపడ్డాడు. ఎంత కష్టపడ్డాడు, ఎంత ప్రయాసపడ్డాడు, ఎంత శ్రమ పడ్డాడు అబ్రహాం. తవ్వాడు బావులు. తవ్వుతూనే ఉన్నాడు. ఎన్ని బావులు తవ్వాడో. ఇది నా ప్రజలు, నా సంతానము కొరకు, ముందు రోజులు రాబోయే తరాల వారికి నా వంతు నేను ప్రయాసపడాలని చెప్పేసి వెల కట్టి తన కష్టాన్ని, తన విశ్వాసాన్ని, తన త్యాగాన్ని, తన ఆరోగ్యాన్ని, తన జీవితాన్ని వెల కట్టి, తన శ్రమంతటిని వెలగా కట్టి ఆ బావులన్నీ కొనుక్కున్నాడు, తన సొంతం చేసుకున్నాడు. నా తండ్రి ప్రయాసపడి దేవుని ఎదుట మార్కు వేసిన ఈ ప్రాంతాలని శత్రువు వచ్చి ఈ నీరు మాదే అంటే నేనెందుకు వదిలిపెట్టాలి? ఐ హ్యావ్ టు రీడ్ దెమ్. తన తండ్రి పేరు మాసిపోకుండా ఉండడానికి కాదు ఇస్సాకు ప్రయాసపడింది, దేవుని వాగ్దానాన్ని విస్తరింప చేయడం కోసం. ఈ ప్రశస్తమైన సమయంలో మనము దేవుని వాగ్దానాలు స్వతంత్రించుకోవడానికి, దేవుని మాట స్వతంత్రించుకోవడానికి, జగత్పునాది వేయబడక మునుపే దేవుడు మన పట్ల ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాన్ని స్వతంత్రించుకోవడానికి హౌ మచ్ ఆర్ వి స్ట్రైవింగ్ or how much are we fighting for it? ఆ ఉద్దేశం మన జీవితంలో నెరవేర్చబడడానికి మనం ఎంత కష్టపడుతున్నాం? ఆ ఉద్దేశాలు నెరవేర్చబడకుండా అపవాది ఎన్నో దేవుడు తవ్విన బావులు, జలలు కలిగిన ఓటర్లన్నింటినీ ఎన్నింటినో అపవాది పూడుస్తా వస్తుంది. మన గర్వం చూపించి, మన అతిశయం, మన అహంకారం, మన అవిధేయతలు, అవిశ్వాసాలు వీటన్నింటితో మన్నులాగా పోసి పూడ్చి చేస్తుంది ఆ బావులని. మనం ఆ బావులు అలాగనే పూడిపోయి ఉండనిచ్చి, అవి అలాగనే పాడుబడినట్లుగా ఉండనిచ్చి, దేవా నాకు ఒక మార్గం తెరువా, దేవా నాకు ఒక కార్యం చేయవా అని మనం నెక్స్ట్ రీప్లాన్ చేస్తున్నాం దేవునితో. God is not going to make a new plan for
you. He has already made a plan. You have to strive hard to inherit that. He's not going to create a new plan. He has already created that. Please don't be deceived. Don't fall into any kind of manipulation. Like Eve. She was already in the image of God and His likeness. But Satan just created a doubt. If you eat this fruit, you are going to be like God. You will be like God. But already she was in God's likeness. God is not going to recreate them in His likeness. He was already created them. ఆల్రెడీ ఎప్పుడో వారిని తన స్వభావము, తన రూపం, తన పోలికలు క్రియేట్ చేశాడు, సృజించాడు. కానీ అపవాదం వచ్చి దేవుడు మిమ్మల్ని క్రియేట్ చేస్తాడు అని అబద్ధం చెప్పేసింది. He's already made a plan, made a purpose that is outstanding and extraordinary. We have to strive hard for it. మనం వాటిని తవ్వుకోవాలి, మరలా జలలు కలిగిన ఓటలు పడేంత వరకు. Like Isaac, we have to redig the wells, and then we will inherit them and make them as a covenant. ఈ మాటలన్నీ గ్రహించడానికి ప్రభు మనకి సహాయపడతారు. ప్రభు సహాయం కోరుకుందాం. దేవుడి మాటలు మన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్, ఆమేన్.